నమస్తే. సో ఈరోజు మనము ఐన్స్టైన్ ఇంకా దీని గురించి మాట్లాడదాం. ఐన్స్టైన్ అంత వాళ్ళ సొల్యూషన్ పీస్ అంటే ప్రశాంతంగా ఉన్న ఐన్స్టైన్తో అతను ఒక ప్రశాంతం ఉన్నవి, ఏది వార్ లేకుండా ఇలాంటివి చేశారు. అయితే మనము నమస్కారము ఈ రోజులో మనం చూద్దాము ఐన్స్టైన్ గురించి మాట్లాడదాం. దీంట్లో ఐన్స్టైన్ ఉన్నప్పుడు అతని లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇదైతే చాలా మందికి తెలీదు. మోస్ట్లీ ఫెయిలియర్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఐన్స్టైన్ ఒక లేర్ అని తెలుసు. అయితే ఐన్స్టైన్ ఇంకా పీస్ సొల్యూషన్ గురించి ఇంకా వీళ్ళందరి గురించి ఉంటుంది. ఐన్స్టైన్ అండ్ పీస్. సో ఐన్స్టైన్ ఇంకా పీస్ గురించి సొల్యూషన్స్ ఫర్ లవ్, మ్యాథ్స్ 1 E=mc² అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి E×mc². సో అండ్ ఈవెన్ పీస్ ఈవెన్ ఐన్స్టైన్లో ఉన్నవి ఉన్నాయి. అతను చేసిన వాళ్ళు సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ E×mc² ఒక పెద్ద ఎగ్జాంపుల్. అది అతనికి చాలా హార్డ్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఉన్న అర్థం చేసుకోవచ్చు. ఐన్స్టైన్ ఉన్నప్పుడు ఇవి అన్నీ చాలా తక్కువ ఉన్నవి, ఏం మీడియా ఉండేవి కాదు. ఇలా మీరు దేంట్లో ఈ వీడియో చూస్తున్నారు అది ఉండేది కాదు. అయితే సరిగ్గా క్లియర్ ఉండేది కాదు. ఇవి అన్నీ చూస్తేవి ఇలాంటివి ఉండేది. ఐన్స్టైన్ సొల్యూషన్స్ అండ్ ఫార్ములా. ఫస్ట్ థియరీ ఆన్ ఐన్స్టైన్. ఐన్స్టైన్స్ థియరీ, రిలేటివిటీ, ఫోర్స్ అండ్ ఇలాంటివిలో చాలా అప్పుడు ఆయనలో చాలా మ్యాటర్ ఉండేది. అతను ఫస్ట్ పేపర్ రాసేది అప్పట్లో, అది ఒక పెద్ద మ్యాటరు. ఫస్ట్ పేపర్ 16 సంవత్సరంలో అతను తన ఫస్ట్ పేపర్ రాశారు. దాంట్లో మెగ్నెటిజం గురించి. అప్పుడు 1905లో వాళ్ళకి ఎగ్జామినేషన్ దొరికింది. 1905. సో 1905లో ఇంకా అతను స్టార్ట్ చేశారు. వాళ్ళ పేపర్స్ సబ్మిట్ అయింది 1905లో. సో మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. అయితే ఈ లైక్ బటన్ ఇక్కడ క్లిక్ చేసేసి నొక్కండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.